దయాకరితంగా నా గొప్ప తండ్రి, మీ పాదాల కింద వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. యుగరాత్రిలో సమయమందు ఐక్యార్థం చేయదు మీ నామాన్ని ధ్యానించుకున్నట్టు మాకు ధన్యత బట్టి స్తోత్రాలైనా బల్లాలను కార్యక్రమం చేయబెట్టుకున్నాను సరిపడుతున్నాను అయినా ఈ లోపల నా తండ్రి నీకన్నా గొప్ప స్నేహితుడు ఎవరు లేరు నా తండ్రి. ఆయన నువ్వు నిజమైన స్నేహితుడు, మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అయిన నా తండ్రి. లోక పాపములను మోసుకుని పోవు దేవుడి గొర్రె పిల్లల మాట సందర్భం మాకెంతో ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది తండ్రి. గొప్ప దేవ, మా కొరకు ఆయన చేసిన మేలును పడుచుకుంటున్నాను. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీ పవిత్రమైన రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రం చేసి పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి నా తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇక రాత్రి కాల సమయం చేయించుకున్నాను తండ్రి. ఇక రొట్టెని నా ప్రభు మా కొరకు విరవబడిని శరీరంగా భావించి పుచ్చుకుంటుందా మమ్మల్ని బలపరచిన మా విధేయతను క్షమించు, మనం సరిదిద్దుకొని పరిశుద్ధులమై పరిపూర్ణమై పరలోక రాజ్యం యోగ్యులము కావాలని చూపించాను. యేసయ్య దినామం పేరు ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. దిస్ ఈస్ మై బాడీ దట్ ఐ హావ్ బ్రోకెన్ ఫర్ యూ. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. క్రీస్తుకు సాదృశ్యంగా ఇది తీసుకుంటున్నామా వారి శరీరానికి కృతజ్ఞత చెల్లించి
నడిపించుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం మా కొరకు నీ శరీరం అంతా దేహం అంతా నలగొట్టుకున్నావు. ఇది నీ అనాది ప్రణాళిక. మా పాపములు ఎలా వెళ్ళాలో, ఎలా తీసివేయాలో నీకు బాగా తెలుసు ప్రభా. నీవు నీ శరీరంలో మా పాపాలని మోసినందుకు, పాపాలను దూరపరిచినందుకు, క్షమించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి చెప్పాడు. ప్రభువు కృతజ్ఞత చెల్లిస్తా. సోదరి సుశీలమ్మ కృతజ్ఞత చెల్లిస్తుంది. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ స్తోత్రమయ్యా. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల మా మీద ఉంచి 2025 సంవత్సరము 7 నెలలు సురక్షితముగా క్షేమముగా మా ఐక్యారాధనలో కాపాడి అయ్యా, మొదట నా తండ్రి యేసు నాయన పరిశుద్ధ దినములో నా తండ్రి ప్రవేశపెట్టినావా దేవా. స్తోత్రము నాయన, స్తోత్రము. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి అయ్యా, మీరు మా కొరకు శ్రమ పడిన రక్తము కొరకు, నా శరీరం కొరకు నా తండ్రి మేము ఈ రొట్టెను తీసుకున్నాం ప్రభువా. అయ్యా, మీరు మా కొరకు కార్చిన రక్తము కొరకు నా తండ్రి మేము ద్రాక్ష రసము తీసుకొని ఉంటుండగా మా మనసులు మేము సిద్ధపరచుకొని తీసుకునే కృప దయచేయమని అడుగుచుకుంటున్నాము. పాపులము నా తండ్రి, మా పాపాలను మేము ఒప్పుకొని దీన్ని సమీపించమని ఉంటుండగా సహాయం చేయమని అడుగుతున్నాము. అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణము సంభవించడానికి సెలవిచ్చినారు ప్రభువా. వాటికి లోను కాకుండా మేము తీసుకునే కృప మాకు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన త్యాగం, సమర్పణ, క్షమాగుణము, ప్రేమ అవన్నీ కూడా తలస్తూ కృతజ్ఞత చెల్లించాలని కోరుతున్నాను. మహాదేవ, నీ యొక్క అపారమైన, అమోఘమైన, ఆశ్చర్యమైన కలవరి ప్రేమ కొరకు వందనాలైనా. మేమందరం అపరాధ భావంతో నీకు దూరంగా పారిపోయినప్పుడు మమ్మల్ని వెతికి మత్తయి 18:11, లూకా 10:10 ప్రకారం తప్పిపోయిన, నశించిన మా కొరకు ఈ లోకానికి వచ్చి నీ పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తమంతా కార్చారు కేవలం మా కొరకే అని తలస్తూ క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని వెంబడించుచు జయము కనడ జయము యేసుతో జయముగా వెడలినము ప్రియుడగు యేసుని ప్రేమను చాటుకొని ప్రియుడగు యేసుని సర్వశక్తిగల దేవా, ఈ రాత్రి వేళ మంచి ధరను మాకు దయచేశాం. ఈ మహా సంతోషము, ఆనందము, ఇది పరలోక సంతోషంగా మేము తలుస్తున్నాం. యెషయా గ్రంథం 35:10 తెలియజేస్తుంది, వారి తలల మీద నిత్య సంతోషము ఉన్నది, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోయాను. ద ఎవర్ లాస్టింగ్ జాయ్ షల్ బి అపాన్ దేర్ హెడ్స్. ఈ రాత్రి ఇది పరమ సంతోషంగా మేము భావిస్తున్నాం. చెప్పనా శక్యములు మహిమాయుక్తమైన ఆనందం గల వారిని సంతోషిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలు. ఈ రాత్రి మమ్మల్ని మరలా
సాయంకాల ప్రార్థనలు ఆశీర్వదించారు, మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార జీవితాలు, ట్రాన్స్ఫర్, ప్రమోషన్, ప్రతి ఎరుకు 118వ కీర్తన 5వ వచనం. నేను వినుకున్నందుకు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు విశాల స్థలమును ఉత్తరమిచ్చాను. గృహంలోకి వెలుచు ఉండగా నీ సన్నిధి వారితో కూడా వచ్చండి. 34వ కీర్తన 17వ వచనం. యెహోవా కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరల కొద్ది ఉన్నాయి. 37వ కీర్తన 17వ వచనం తెలియజేస్తున్నాడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, భక్తిహీన బాహులు విలువబడి. ఈ మాసం అంతా నీ బిడ్డల వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య జీవితాలు, ఉద్యోగ జీవితాలు తోడుగా ఉన్నాయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.